హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఏంటి సార్ అసలు ఇది? ఇంత స్పీడ్‌గా పనులు చేసేస్తే రేపొద్దునకి ఇంకా ఎన్నెన్ని పనులు చేయాల్సొస్తది? మీ మీద ఎంత ప్రెషర్ పడతదో, ఎన్ని ఊర్లకు సంబంధించి అంటే ఏదో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ ఏమో మన దేశాన్ని మంచి ఒక ఉద్యమంలాగా తీర్చిదిద్దుకోవాలి, అభివృద్ధి బాట పట్టించాలి, ఉన్నటువంటి సమస్యలన్నిటిని ఈ ఒక్క టర్మ్‌లోనే మనం మొత్తం క్లియర్ చేసేయాలని ఒక యజ్ఞం, ఒక యుద్ధం చేస్తారు చూసారా? అలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల్లో 77 సంవత్సరాలవుతున్నా, ఇన్ని సంవత్సరాల్లో ఎవరూ చేయలేనటువంటి పనులు కేవలం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఇంత స్పీడ్‌గా, ఇంత ఫాస్ట్‌గా, చిటికెలు వేసినంత ఈజీగా చేసేస్తున్నారేంటి సార్? ఇంతవరకు ఇలా చేసినటువంటి మంత్రిని కానీ, గవర్నమెంట్‌ని గానీ, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం చూడలేకపోయింది. ఒక్కటి మీకొకటి క్లారిటీగా కూడా ఒకటి చదివి వినిపిస్తాను. కోనసీమ అంబేద్కర్ సంబంధించినటువంటి జిల్లా మనం పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజోలు పర్యటనలో వెళ్ళటం జరిగింది. అక్కడ కొన్ని కొన్ని సమస్యలు ఆయన చూడడం జరిగింది. ముఖ్యంగా కొబ్బరి తోటలకు సంబంధించి అక్కడ ఏదైతే మొన్నొచ్చినటువంటి తుఫానుకి సంబంధించి ఇబ్బంది పడుతూ పంట నష్టం జరిగిందో వాటిని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు శంకరగుప్తం అనేటువంటి ఒక విలేజ్‌లో మెయిన్ డ్రైనేజీ సమస్య ఉందని చెప్పి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారి వరకు రావటమే. ఆయన చెవిని గాని, ఆయన కంటిని కానీ పడిందా? ఆయన చుట్టూ ఉండేటువంటి అధికారుల యంత్రాంగం వైపు వాళ్ళ చెవిని గాని పడిందా? కంటి చూపు మేర కనిపించిందా? ఇంకంతే. ఆ సమస్యకి అక్కడతో శాశ్వత పరిష్కారమే. ఏదో టెంపరరీగా ఇది చేస్తాం, అది చేస్తాం అనేది ఉండదు. అయితే శాశ్వత పరిష్కారమే. ఇప్పటివరకు ఎవ్వరు చేయలేనటువంటి పని పవన్ కళ్యాణ్ గారి శాఖలో అంత అద్భుతంగా శాశ్వత పరిష్కారం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ టీమ్. అండ్ అసలు పిచ్చెక్కిచ్చేస్తున్నారండి చెప్పండి. ఇప్పుడు కూడా అంతే. నిన్న 35 రోజులు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు రాజోలెళ్ళి. వెంటనే దానికి సంబంధించి డబ్బులు అంటే ఎస్టిమేషన్ ఎయటం కావచ్చు, దానికి ఫండ్స్ ఎలా తీసుకురావాలి, ఎక్కడి నుంచి ఏ రకంగా ఆ ఊరికి సంబంధించినటువంటి డ్రైనేజీకి ఇవ్వాలి అనేది చాలా ఇబ్బందులుంటాయి. గత ప్రభుత్వంలో చూసుకుంటే 5 ఏళ్ల పాటు పథకాలు ఇచ్చేసామనే పేరే తప్ప, ఇదిగో ఈ 10,000 ఇచ్చాం, ఈ 12,000 ఇచ్చాం, ఈ 16,000 ఇచ్చాం అని చెప్పుకోవడమే తప్ప ఒక రోడ్డేసింది గానీ, డ్రైనేజీ కట్టింది గానీ, కనీసం ఎవరికి ఉపయోగపడినటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కనిపించలా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రజలు కూడా చేంజ్ అయ్యారేమో. మా సమస్యలు క్లియర్ చేయండి. మాకుండేటువంటి పరిస్థితుల్ని, పర్యావరణం ఇక్కడ ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి అన్ని పరిసరాలని కూడా శుభ్రంగా, నీట్‌గా మనం బాగు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ముందు అలాంటి ఆటిల మీద దృష్టి పెట్టేలా మనం తీసుకోవాలి. ఆ సమస్యలకి క్లియర్ చేసేటువంటి విధంగా చేపించుకోవాలనేటువంటి వాళ్ళ సంకల్పం కూడా పవన్ కళ్యాణ్ గారితో తోడైందని చెప్పాలి. అంతేగాని మాకు ఈ పథకం ఇవ్వండి సార్, మాకు ఈ పథకం ఇవ్వండి సార్ అని చెప్పి జనాలు అడగట్లా. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అదే జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు సంబంధించి శంకరగుప్తంలో వాళ్ళు అడిగితే పవన్ కళ్యాణ్ గారు 35 రోజుల్లో అక్కడ ఉండేటువంటి సమస్యకి శాశ్వత పరిష్కారంగా ఇదిగో రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపి దానికి వర్చువల్‌గా కూడా ఈరోజు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఎన్ని కోట్లంటే దాదాపు 20,77,00,000 రూపాయల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ఆలోచించండి. నెల రోజుల్లో ఎక్కడ ఏ రోడ్డు అసలు ఒక కానిస్టేబుల్ వచ్చి మా ఊరికి రోడ్లేస్తారనంటే శాంక్షన్ చిటికెలో ఒక అందగా మహిళా క్రికెటర్‌కి సంబంధించిన ఆమె వచ్చి సార్ మా ఊరికి రోడ్ లేదంటే పొద్దున్న ఆమె అడిగిందో లేదో సాయంత్రం అయ్యేటప్పటికి శాంక్షన్. ఇంత అంటే ఈ గతంలో ఎలా చేసేవాళ్ళంటే ఈ ఊరికి రోడ్డేస్తే వాళ్ళు మనకు ఓట్లేస్తారా లేదా? వాళ్ళకి గతంలో మనకు ఓటేసారా లేదా? ఆ ఊర్లో మనవాడు గెలిచాడా లేదా? ఇవి మాత్రమే చూస్తారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చూడరు. వాళ్ళ సమస్య మాత్రమే చూస్తారు. ఆ సమస్య అక్కడ వాళ్ళ ఏ ఊరు, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళు మనకు ఓటేసారా లేదా, ఓటు వేస్తారా లేదా, ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు, గతంలో మీరు చూసుకుంటే మనకి ఉద్దానం కిడ్నీ సమస్య గురించి మనం పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకొచ్చేంత వరకు ఈ ప్రపంచానికే తెలియలా. దానికి పరిష్కారం చూపించినా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడ ఓటేయలా. అయినా కూడా ఆయన బాధపడలా. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఆయన అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు ఓటేస్తారా, వెయ్యరా, ఇంకొకటా ఇవన్నీ పక్కన పడేస్తే వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు అడిగిందే ఒక
ఏ ఒక అదృష్టంగా భావించి ఆయన రోడ్లు వేయటానికి ఎంత ఫాస్ట్‌గా పనిచేస్తున్నారో ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. శంకర్ గుప్తానికి సంబంధించినటువంటి మెయిన్ డ్రైనేజ్‌కి రూ. 20,00,00,000 35 రోజుల్లో అక్కడ ప్లానింగ్ గీసి, దానికి అప్రూవల్స్ తెచ్చి, దానికి ఎలాంటి ఫండ్స్ తీసుకురావాలో అవన్నీ ఎక్కడ అడ్జస్ట్ చేస్తున్నారో, ఎలా అడ్జస్ట్ చేస్తున్నారో నాకైతే తెలియట్ల. గతంలో గత ప్రభుత్వాలు ఏమన్నాయంటే, ఇప్పుడు రోడ్లేయాలంటే డబ్బులు లేవండి. పథకాలకి అయిపోతున్నాయండి. కానీ ఇక్కడ పథకాలు ఇస్తున్నారు. ఇక్కడ రోడ్లేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఎవరికి ఏం కావాలంటే అవి కంపెనీలొస్తున్నాయి. అమరావతి కడుతున్నారు, పోలవరం కడుతున్నారు. ఏం చేస్తున్నారో నాకైతే తెలియట్ల. అన్నీ చెయ్యొచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉండగా ఈ గవర్నమెంట్‌లో కనిపిస్తుందంటే ఆలోచించండి. ఆయన పనితీరు ఎలాంటిదో, ఆయన ఎక్కడి నుంచి ఏ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ని రకాలుగా మనం తెచ్చుకోవచ్చా అనుకునేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? పథకాలు ఇవ్వటంతోనే సరిపోయిందా? అందే పరిస్థితి గతంలో ఉండేది. వద్దులే మనకి పథకాలు ఇచ్చారు కదా! మనం ఇంకేం అడగకూడదు అనుకునేటువంటి పరిస్థితికొచ్చాం. కానీ ఇప్పుడు పథకాలు తీసుకోవచ్చు. ఇక్కడ అభివృద్ధికి అభివృద్ధి కూడా చూపించొచ్చు. ప్రజలు కూడా అభివృద్ధి వస్తే గనక మనగా సెల్ఫ్‌గా ఎలా మనం మంచి పైకొచ్చేటువంటి పరిస్థితి జరుగుతుంది అనేది కొంతవరకు ఆలోచించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి మాకు ఈ పనులు చేసి పెట్టండి అనేటువంటి ఆలోచనలోకి వాళ్ళు ముందుకొచ్చి చెప్తున్నారంట. మా ఊరి సమస్య ఇది ఉంది సార్ క్లియర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు తప్ప మాకు ఈ పథకాలు ఇవ్వలేదేంటి? ఈ పథకాలు ఇవ్వలేంటిది అనేది అక్కడ ఉండేటువంటి అపోజిషన్ పార్టీగా అడుక్కుంటున్నటువంటి ఆ పరిస్థితి ఉంది చూసారా? ఆ పార్టీ అడుగుతుంది తప్ప ప్రజలెవరు కూడా పథకాల గురించి ఆలోచించట్లేదు, అడగట్లేదు కూడా. ఇంకొంతమందయితే ఆ బస్సుకు సంబంధించినటువంటి దాని మీద ఆ బస్సు ఏదో ఉచిత బస్సు స్త్రీలకు సంబంధించి దాన్ని తీసేస్తే బావుండని చెప్పి మెజారిటీ మహిళలు కోరుకుంటున్నారు. ఫ్రీ బస్ అనేది అనవసరం. పెద్దగా ఉపయోగపడట్లేదు. దానివల్ల ఇబ్బందే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీకి నష్టమే తప్ప దానివల్ల పెద్ద ఉపయోగాలు ఏం లేదు. దాన్ని దయచేసి తీసేయండి అని చెప్పి ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితికొస్తుందంటే, ప్రజల్లో ఎంత చైతన్యవంతులవుతున్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా పథకాల మీద కాకుండా అభివృద్ధి మీద ఎంత దృష్టి పెడుతున్నారో ఈసారి ఆంధ్రప్రదేశ్‌ని చూస్తే అర్థమవుతుంది.